ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా అనుకున్నది అనుకున్నట్టు చెప్పేవారు చాలా తక్కువ. ఇక సినీ పరిశ్రమలో అయితే అలా చేసేవారు అస్సలు ఉండరు. కానీ అందరూ ఒకవైపు అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రమే ఒకవైపు. ఆయనకు అనిపించింది అనిపించినట్టుగా చెప్పేయడం, నచ్చింది చేసేయడం, ఫిల్టర్స్ లేకుండా మాట్లాడడం ఆయన స్పెషాలిటీ. అందుకే ఆయన పర్సనాలిటీ అంటే చాలా మంది ప్రేక్షకులకు ఇష్టం. ఇంటర్వ్యూలో మరోసారి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు ఆర్జీవి. ఒకప్పుడు సూసైడ్ చేసుకుని చనిపోవాలి అనుకున్న విషయం కూడా బయటపెట్టేశారు. అసలు లైఫ్ అంటే ఏంటో, దానికి ఎలా బ్రతకాలో ఇప్పటికే చాలాసార్లు అందరికీ సలహాలిచ్చారు రామ్ గోపాల్ వర్మ. అయితే తనలాగే లైఫ్ లీడ్ చేయాలని అందరికీ ఉన్న ఆ అదృష్టం మాత్రం కొందరికే అంటున్నారు. కానీ అలాంటి ఆర్జీవి కూడా ఒకానొక సందర్భంలో సూసైడ్ చేసుకుని చనిపోవాలని అనుకున్నాను అని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాను ఒకసారి సూసైడ్ చేసుకుని చనిపోవాలని అనుకున్నాను అని, కానీ మనసు మార్చుకున్నాను అని తెలిపాడు. కానీ దానికి సరైన కారణం ఏంటి అని మాత్రం ఆయన బయటపెట్టలేదు. అంతేకాకుండా త్వరలోనే భారీ స్థాయిలో ఒక మూవీ కూడా ఉండబోతుందని బయటపెట్టేశారు. గత కొన్నేళ్లుగా రాజకీయాలపై సెటరికల్ గా సినిమాలు, అడల్ట్ సినిమాలు తప్ప మరొక జోనర్లోకి వెళ్లడం లేదు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు శివ లాంటి కమర్షియల్ సినిమాలు తెరకెక్కించిన ఆర్జీవినైనా ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ ఆయన మాత్రం పద్ధతి మార్చుకోవడం లేదు, ఫామ్లోకి రావడం లేదు. తాజాగా త్వరలోనే భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్నాను అని చెప్పగానే కనీసం ఆ సినిమాతో అయినా మళ్లీ ఫామ్లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం తనకి ఉన్న డైరెక్టర్స్ లో ఫేవరెట్ అయిన సందీప్ రెడ్డి వంగ గురించి కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సందీప్ రెడ్డి వంగ తనకంటే పెద్ద యానిమల్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. సందీప్ అంటే తనకు ఎంత ఇష్టమో ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చారు ఆర్జీవి. తాను తెరకెక్కించిన సినిమాల గురించి తరచుగా మాట్లాడుకుంటూ ఉంటామని, కలుస్తామని, వారిద్దరి ఆలోచన తీరు దాదాపుగా ఒకేలాగా ఉంటుందని కూడా చెప్పారు ఆర్జీవి. న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకులకు విషెస్ చెప్పిన ఆర్జీవి తన రెజల్యూషన్స్ ఏంటో బయటపెట్టారు. తన స్టైల్లో తన రెజల్యూషన్స్ గురించి ట్వీట్ చేశారు. కానీ అందులో ఒకటి కూడా ఆయన పాటించారని ఫ్యాన్స్ కి ఫుల్ క్లారిటీ ఉంది. మొత్తానికైతే తెలుగు ప్రేక్షకుల్లో ఆర్జీవి కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య మాత్రం చాలా ఉంది.